హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. చేపలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారిపై దాడి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం వెల్లుల రోడ్డులో చేపలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న శ్రీనివాస్ అనే చిరు వ్యాపారిపై అశోక్ అనే మరో వ్యాపారి చేపలు అమ్మరాదంటూ అసభ్య పదజాలంతో దూషించి దాడి చేయడం జరిగిందని శ్రీనివాస్ అన్నారు. మండలంలోని మెట్ల చిట్టాపూర్ గ్రామం గంగపుత్రుల వద్ద 12,400 రూపాయలతో చేపలు కొనుగోలు చేసినందుకు అశోక్ అనే వ్యాపారి దాడి చేసి చేపలన్నీ చిందరవందర చేసి చంపడానికి ప్రయత్నించడంతో పారిపోయానని బాధితుడు శ్రీనివాస్ తెలిపారు. 100కు ఫోన్ చేయగా పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. చేపలు అమ్ముతారు అమ్ముతారు చేపలు మా ఊళ్ళో ఎంత చేపలు పంపించుకున్నాం మాది ఇక్కడ నుంచి ఆయన సంఘం లేదు సార్, ఆయన కూడా సంఘం లేదు సార్. ఇక్కడ పండుగ లేదు నా పేరు శ్రీనివాస్. ఏమైంది? మార్కెట్లో చేపలు అమ్ముతాడు. మా ఊరికి పోయి చేపలు కొనుక్కొచ్చుకున్నావు. నువ్వు ఏ ఊరు? మెట్ల చిట్టపూర్ నుంచి చేపలు కొనుక్కొచ్చిన. మా ఊరికి పోయి ఎందుకు చేపలు కొనుక్కొచ్చినావు? నువ్వు పోయి కొనుక్కొచ్చుకోకపోతే నాకు ఇష్టం వచ్చినంత రేటుకి ఇత్తరాలు, నేను అడిగినంత రేటుకి ఇస్తారు. లంజ ఉడకాలి లంజ ఉడకాలి గలీజ్ మాటలు తిట్టుకుంటా మొత్తం సామాన్ అంతా ఆగమాగం చేసి ఆ తక్కడి బాట పట్టి కొడతాను ఉరికొచ్చుడు సార్. పెద్ద పెద్ద చేపలు తీసుకొని కొడతాను ఉరికొచ్చుడు, కత్తి పట్టుకొని ఉరికొచ్చుడు కొడతాని. ఎవరు? ఆయన పేరు? ఆయన పేరు అశోక్ కుమార్ సార్. మార్కెట్లో చేపలు అమ్ముతారు, ఆయన కూడా చేపలు అమ్ముతారు. అయితే ఏమేం జరిగింది? చేపలు మా ఊరికి పోయి ఎందుకు తీసుకొచ్చినామని చెప్పి నేను పైసలు పెట్టి కొనుక్కొచ్చుకున్నాను సార్. నేను బట్టి కొనుక్కొచ్చుకోలేను. ఆ పైసలు పెట్టి కొనుక్కొచ్చుకున్నాను. నువ్వు పోయి కొనుక్కొచ్చుకోకపోతే నాకు ఎంతకంటే అంతకి ఇస్తారు. నువ్వు పోయి మా ఊరికి వెళ్ళి ఎట్లా చేపలు తీసుకొచ్చామని దాడి చేసిండు సార్. అన్ని చేపలని అంత ఆగమాగం ఎత్తేసిండు. 12,400 పెట్టి కొనుక్కొచ్చిన సార్ చేపలు. ఇష్టం వచ్చినట్టు చేసిండు. ఎందుకు పనికి రాకుండా చేసిండు. అంత దొక్కిండు ఆగమాగం వీటి మీద దుంకుడు ఎగురుడు చేపల మీద ఆగమాగం చేసుడు, చేపలను తీసుకుంటే భూమికి గుద్దుడు. అంటే నీకు పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? మాకు పాత కక్షలు ఏం లేవు సార్. చేపలకు విషయం ఏం లేవు కక్షలు. అంటే పోయి కొనుక్కొచ్చుకోకపోతే నాకు తక్కువకి ఇస్తారు. నువ్వు ఎందుకు కొనుక్కొచ్చుకున్నావు మా ఊళ్ళకి వెళ్ళి? సంఘంలో లేరా మీరు? నేను ఇక్కడ మా అత్తమ్మది షాప్ సార్ ఇది. నేను ఇక్కడ మా అత్తమ్మకు కైకిల్ ట్రైన్ చేస్తాను నేను. అంటే అత్తమ్మ ఇక్కడనేనా? మా అత్తమ్మది ఇక్కడనే సార్, లోకల్. ఏమి సంఘంలో ఉందా? ఆమె సంఘంలో ఉన్నా సార్. అలా భార్య నేను ఇంటిపైన పెట్టించిన నాలుగు నుంచి కులంలో మాట్లాడి పెట్టించిన నా సంత మీ ఊరే. ఏం చేయాలి నేను? ఇంత చేసుడు ఏం చేయాలి? పోలీసులకు కంప్లైంట్ చేయరా? సార్కు కాల్ చేస్తే ఇప్పుడు వస్తామన్నా రిపోర్ట్ రాసుకుంటున్నాను.